నమస్తే. నేను ప్రియాంకరావు. 4 రాష్ట్రాల రిజల్ట్స్ వచ్చేసినాయి. మరి ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళన ఉంటుందా? అంటే చాలా మంది విశ్లేషకులు అవునని అంటున్నారు. సరే, మరి ప్రక్షాళన ఉంటే మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఎవరికి స్థానం కల్పించనున్నారు? అలానే ఎలాంటి ప్రయారిటీ ఇవ్వనున్నారు? ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ప్రజెంట్ కేంద్ర కేబినెట్ ప్రక్షాళన ఉంటే గనక తెలుగు రాష్ట్రాలకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి? సో ప్రక్షాళన ఉంటుందా ఉండదా అనేది ఫస్ట్. అవును. 4 రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత ప్రక్షాళన ఉండే అవకాశం ఉందనేది చాలా కాలంగా వినిపిస్తుంది. కారణం ఏంటంటే బీహార్ సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ గారిని రిజైన్ చేయించేశారు. అవును. ఆయన రిజైన్ చేసిన తర్వాత రాజ్యసభ సభ్యుడు అయ్యాడు. సో ఆయనకి క్యాబినెట్లో స్థానం కల్పిస్తారు అనేది వినిపిస్తుంది. ఎప్పుడు కల్పిస్తారంటే క్యాబినెట్ ప్రక్షాళన ఎప్పుడు జరిగితే అప్పుడు ఆయనకి అవకాశం ఇస్తారు అని చెప్పేసి అనుకున్నారు. సో కాబట్టి ఎప్పుడు ఇస్తారంటే 4 రాష్ట్రాల ఎలక్షన్ ఫలితాలు అయిపోయిన తర్వాత. జనరల్గా ఎలక్షన్లు ఉన్నప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత క్యాబినెట్ ప్రక్షాళన ఉంటుంది. సో 4 రాష్ట్రాల ఎలక్షన్స్ అయిపోయాయి. బీజేపీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చాయి 4 రాష్ట్రాల్లో కూడా. ఒకవేళ బీజేపీ రాకపోయినప్పటికీ తమిళనాడు, కేరళలో అనుకూలమైనటువంటి వాతావరణం రాబోయేటువంటి రోజుల్లో ఉంటుంది బీజేపీకి. ఆ తరహా రిజల్ట్ కనిపిస్తున్నాయి అక్కడ కూడా. సో ఓవరాల్గా 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం ఒకటి జరిగినటువంటి ఎన్నికల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే వచ్చాయి. సో ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇంకొక 5 రాష్ట్రాలకి, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలకు మొత్తం కలిపి 2029 నాటికి ఇంకొక 16 రాష్ట్రాలకి ఎలక్షన్ జరగబోతున్నాయి. వచ్చే ఏడాది 5 రాష్ట్రాలకి జరగబోతున్నాయి. పంజాబ్ ఇలాంటి వాటికి అన్నిటి కూడా జరగబోతున్నాయి. సో కాబట్టి వచ్చే ఏడాది జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్కి, ఆ తర్వాత 2028లో జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్కి దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ ప్రక్షాళన ఉండే అవకాశం ఉంది. అంటే ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి అనేది దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి ఎంపీలకి మంత్రులుగా అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి వాళ్ళని ప్రక్షాళన చేసేసి కొంతమందికి ఈ పోర్ట్ఫోలియోలు మార్చేటువంటి అవకాశం లేకపోలేదు. అయితే ఎప్పుడు మారుస్తారు అని అంటే 10వ తారీఖున తెలంగాణ వస్తున్నారు ఆయన. బహుశా తెలంగాణ వచ్చి వెళ్ళిన తర్వాత ప్రక్షాళన ఉంటుందేమో, ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 9వ తారీఖున బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంది. ఆ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత 10వ తారీఖు ఈ టూర్ కూడా అయిపోయిన తర్వాత బహుశా 11వ తారీఖు లేదంటే 18వ తారీఖు లోపల ప్రక్షాళన ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సరే, ప్రక్షాళన జరిగితే ఏంటి మన తెలుగు రాష్ట్రాలకి అనేది ఒకటి ఎప్పుడైనా వినిపిస్తుంది. సో దేశంలో ఏం జరిగినా కానీ మనకేంటి అనేది ఒకటి ఉంటుంది కదా. సో అలాగే తెలుగు రాష్ట్రాల్లో మార్పులు ఉంటాయా అంటే, తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేంద్ర మంత్రులు ఎవరు ఉన్నారు? పెమ్మసాని చంద్రశేఖర్ గారు సహాయ మంత్రి, తర్వాత ఫుల్ పేజ్డ్ మంత్రి రామ్మోహన్ గారు ఉన్నారు, విమానయాన శాఖ మంత్రి, తర్వాత శ్రీనివాస్ వర్మ, ముగ్గురు ఉన్నారు. ఒకళ్ళేమో బీజేపీ, ఇద్దరు తెలుగుదేశం పార్టీ, అంతేగా. సో 21 మంది ఎంపీలు ఉన్నారు కూటమికి, 3 మంత్రులు ఉన్నారు. మరి ఇంకేమైనా అదనంగా ఇచ్చే అవకాశం ఉందా అని అంటే ఇంకొకరికి ఏదన్నా ఇస్తే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. మరి అక్కడ ఇంకొకరికి అవకాశం ఇస్తే ఏ పార్టీకి ఇస్తారు? ఇస్తే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ సంబంధించినటువంటి మంత్రి ఉన్నాడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2 ఉన్నారు. మరి కూటమిలో ఇంకో పార్టీ ఉంది కదా, జనసేన. మరి జనసేనకి ఇవ్వాలి కదా. ఆ ఈక్వేషన్లో కనుక అనుకుంటే జనసేనకు ఇచ్చేటువంటి అవకాశం కనుక వస్తే బాలశౌరి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి ఇచ్చే అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 2 సార్లు ఆయన ఎంపీ అయ్యాడు, సీనియారిటీ ఉంది, ప్లస్ సామాజిక వర్గపరంగా కాపు సామాజిక వర్గం. ఇప్పుడు కేంద్ర మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు బీసీ ఉన్నారు, కొప్పుల వెల్మ, ఎక్కడ ఎర్రమనాయుడు కుమారుడు, ఇంకొకళ్ళేమో కమ్మాస్ ఉన్నారు, ఓసీ. మరి వెలమ కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలి కదా. సో ఆ ఈక్వేషన్ తీసుకుంటే కనుక కాపు సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం, సరే కాపు సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అనిపిస్తుంది. ఒకవేళ ఇస్తే అక్కడ ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇస్తారా? ఇప్పుడు ఆల్రెడీ 3 ఉంటే ఇంకోటి కూడా ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఎలక్షన్స్ లేవు కదా అనుకుంటే ఉన్నటువంటి వాళ్ళని ఎవరినన్నా మార్చి ఇవ్వాలి, వాళ్ళ జనసేనకి ఇవ్వాలి అనుకుంటే. సో అది చేస్తారా అంటే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ 2 ఉన్నారు కాబట్టి ఈ 2కి అవకాశం ఇవ్వాల్సిందే తెలుగుదేశం పార్టీకి. మరి బీజేపీలో ఒక అతను ఉన్నాడు కాబట్టి అతన్ని పక్కన పెట్టేసి జనసేనకి ఇస్తారంటే అది కూడా సాధ్యపడదు. ఇస్తే అదనంగా ఇవ్వాలి, అదనంగా ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు.
సో అది ఇక తెలంగాణకు వచ్చేటప్పుడు తెలంగాణలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, ఒక బీసీ ఒక ఓసీ కదా. సో ఇక్కడ ఇంకొకరికి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా తెలుగు రాష్ట్రాలంటే ఇచ్చే అవకాశం ఉంది. ఇస్తే కనుక డికే అరుణ్ గారి పేరు ఒకటి వినిపిస్తుంది. డికే అరుణ్ గారి పేరు ఇస్తారా? డికే అరుణ్ గారికి ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళీ డికే అరుణ్ గారికి ఇస్తారా రెడ్డి సామాజిక వర్గానికి అంటే అక్కడ మళ్ళీ ఈక్వేషన్ అంటే ఇక్కడ మారుస్తారా, ఒకవేళ మార్చి ఏమైనా ఇస్తారా, కిషన్ రెడ్డి గారికి వేరే బాధ్యతలు అప్పచెప్పి ఆయన ఒకవేళ డికే అరుణ్ గారికి ఇస్తారా అనేటువంటిది ఒక ఈక్వేషన్ అయితే ఉంది. మొత్తం మీద మార్పులు అయితే ఉంటాయి. ఆ మార్పులు ఉన్నటువంటి వాళ్ళని మార్చేసి కొత్త వాళ్ళని తీస్తారా, లేదంటే ఉన్నటువంటి వాళ్ళని ఉంచేసి అదనంగా ఇస్తారా అనేది ఒకటి. ఒకవేళ ఉన్నటువంటి వాళ్ళని మార్చి ఇవ్వాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో పురంధరేశ్వర గారి పేరు వినపడుతుంది. పురంధరేశ్వర గారు సీనియర్ పొలిటీషియన్, గతంలో యూపీఏ 1 యూపీఏ 2లో కేంద్ర మంత్రిగా చేశారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు ఆవిడ. సో ఆవిడ పేరు కూడా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది. ఒకవేళ ఉన్న వాళ్ళని రీప్లేస్ చేసే అవకాశం ఉంది అలాంటి ఆలోచన కనుక చేస్తే ఆయన, ఎందుకంటే 2029 ఎన్నికల దిశగా ఎన్నికల టీంని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు నరేంద్ర మోడీ గారు. ఆ దిశగా యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళని జనరల్గా ఎంపిక చేసుకుంటారు ఎవరైనా సరే. సో అలా ఆలోచించినప్పుడు పురంధరేశ్వర గారి పేరు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. సో ఇవి కాకుండా మనం అనూహ్యంగా ఏమన్నా ఇంకా ఏమన్నా ఉంటాయి అంటే ఉండొచ్చు కూడా బీజేపీ. ఎందుకంటే శ్రీనివాస వర్మ గారికి కేంద్ర సహాయ మంత్రి పదవి ఇస్తారని ఎవరు ఊహించినటువంటి పదవి. అసలు ఆయనకి ఎంపీ సీటే ఊహించినటువంటి విధంగా లభించింది, తర్వాత మినిస్టర్ కూడా ఊహించినటువంటి విధంగా లభించింది. బీజేపీలో ఎప్పుడు కూడా అధిష్టానం ఊహించినటువంటి విధంగానే ఉంటాయి. ఇప్పుడు బండి సంజయ్ గారిని ఇక్కడ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన తీసేసి కేంద్ర మంత్రిగా ఇచ్చేశారు. సో కాబట్టి ఊహించినటువంటి పరిణామాలు ఉంటాయి. వాళ్ళ ఈక్వేషన్స్ అంటే డిఫరెంట్గా ఉంటాయి, అంత ఈజీగా మనకి అందుబాటు బీజేపీకి సంబంధించినటువంటి ఈక్వేషన్. ఎప్పుడైనా సరే వాళ్ళు లాంగ్ టర్మ్లో టార్గెట్ చేసుకొని ఈ ఈక్వేషన్స్ అన్నింటినీ నడుపుతూ ఉంటారు. అలా నడిపినప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని, సామాజిక ఈక్వేషన్ కూడా బేస్ చేసుకొని, రాష్ట్రాల ఈక్వేషన్స్ కూడా బేస్ చేసుకొని మార్పులు చేస్తారు. మార్పులు చేసుకుంటే ఉన్నటువంటి వాళ్ళ బదులు వేరే వాళ్ళని ఇస్తే కనుక అక్కడేమో ఆంధ్రప్రదేశ్లో పురంధరేశ్వరి గారి పేరు ఒకటి మనం తీసుకోవచ్చు, బాలశౌరి గారితో ఒకటి తీసుకోవచ్చు. తెలంగాణకు వచ్చేటప్పటికి డికే అరుణ్ గారిది తీసుకోవచ్చు. సో ఎనీహౌ ప్రక్షాళన అయితే ఉండే అవకాశం ఉంది మోడీ గారి క్యాబినెట్లో. ఆ ప్రక్షాళనలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం అనూహ్యమైనటువంటి మార్పులను కూడా గమనించవచ్చు అనేది బీజేపీ వర్గాల్లోనే వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.